ఔత్సాహికంగా వచ్చేటువంటి ప్రకృతి ప్రేమికులకు మీరిచ్చే సలహా ఏంటి? ప్రధానంగా ప్రకృతిలో కూడా మనం ఒక చిన్న భాగం. ప్రకృతిని గౌరవించాలి. ప్రకృతి నుంచి అనేకమైన గుణపాఠాలు మనం నేర్చుకోవాలి. ప్రకృతిని మనం ఫాలో అయితే ప్రకృతి నుండి మనం అనేకమైన విషయాలు, చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న స్మాల్ స్టెప్సే, ప్రతి ఒక్కటిది కూడా మనం ప్రకృతి నుండి మనం అనేక విషయాలు మనం నేర్చుకోవచ్చు. మనం నడుస్తూ కూడా అనేక విషయాలు మనం నేర్చుకోవచ్చు. మనకి నడుస్తూ కూడాను మన భూమి మీద మన నడిచే త్రోవలో ఎలాంటి పురుగులు ఉన్నాయి, ఎలాంటి ఇన్సెక్ట్స్ ఉన్నాయి, చీమలు, దోమలు కూడా చాలా ముఖ్యమైన భాగం. కానీ మనకు చేటు చేసే దోమల నివారణ అనేది ఒక ప్రత్యేకం ఉంది. మళ్ళీ మొక్కల నుండి దోమల నివారణ కూడాను మొక్కల నుండి మనకు వస్తున్నాయి. అంటే సహజ సిద్ధమైన రసాయనాలు అయితేనే, నాట్ ఆర్టిఫిషియల్ కెమికల్స్. ప్రకృతి నుండి మనం అనేక విషయాలు నేర్చుకుని దాన్ని అవగాహన చేసుకుని మనం ఫాలో అవ్వగలిగితే మన యొక్క జీవన సరళిలో మార్పులు కూడా తెచ్చుకుంటూ చాలా ఆరోగ్యవంతంగా, ఆనందవంతంగా ముందుకు వెళ్ళచ్చు. ప్రకృతిలో మాత్రం మనం ఎప్పుడూ భాగస్వాములమే, దాన్ని ఎదిరించి వెళ్ళకూడదు. ప్రకృతితో సమభాగంగానే ప్రకృతిని జీవనం సాగించాలి అన్న చిన్న విషయాలు గుర్తుపెట్టుకుని ఇక లోతుగాను మనం చేపట్టే కార్యక్రమాలను నిశితంగాను చాలా డీప్గాను వెళ్ళి మనం చేపట్టే కార్యక్రమాల్లో ఏ రకంగా మనకు ఉపయోగం అన్నది ప్రకృతిని మనం తెలుసుకుని మనం అప్లై చేసుకోగలిగితే మాత్రం అంతకు మించినటువంటిది ఏమీ లేదు. అది చిన్న విషయమే అవ్వచ్చు, లేకపోతే పెద్ద విషయం కూడా కావచ్చు అన్నమాట. ప్రకృతిని మనం ఫాలో అవ్వాలి. మనం అతి జాగ్రత్తగా ముందడుగు వేసుకోవాలి. ప్రకృతితో పాటుగా న్యాచురల్ ఫార్మింగ్కి వెళితే వెంటనే ఫలితాలు మనం ఆశించకూడదు. అయితే చీడపీడలు వచ్చినప్పుడు తగుమాత్రంగా మనం అబ్జర్వ్ చేసి అది చేయి దాటిపోతుంది అని అనుకున్నప్పుడు మాత్రం రకరకాల బయోపెస్టిసైడ్స్ అని చెప్పి మనకు వస్తున్నాయి. ముఖ్యంగాను మనకి ఉదాహరణకి వేప ఉందనుకోండి,